టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టిన భువనేశ్వరికి అడుగడుగునా మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది అక్టోబర్ 10న వెంకటేష్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పార్టీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకటేష్ 3 పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదివిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం గుడిపల్లిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని భువనేశ్వరి ప్రారంభించారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం దాతలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేసి పలుచోట్ల అన్నా క్యాంటీన్లను కూల్చివేసిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదంటూ భువనేశ్వరి ఉద్వేగభరితంగా మాట్లాడారు. కుప్పం ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానం అన్నారు. ఇవన్నీ చూడలేక మన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి కొన్నవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు గాని దాతలు గాని ఒక అడుగు వెనక్కేయలేదు. వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వరకు 150 అన్నా క్యాంటీన్లు మన కార్యకర్తలు గాని దాతలు గాని ముందుకు తీసుకెళ్లారు. ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు. మూసి వేసినా కూడా మన నాళ్ళు ఊరుకోలేదు. మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక్కి అడుగు వేయటం తెలీదు. ఎన్నన్నా అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం తర్వాత మల్లప్పకొండ ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి అక్కడ స్వయంభూగా వెలిసిన ఈశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.